ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే మూవీతో తెలుగులో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈమెకి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు కరవయ్యాయి. దీంతో ఈమె తల్లి డబ్బు కోసం వినీతకి సినిమాల్లో వచ్చిన పేరుని పెట్టుబడిగా పెట్టుకొని కూతురితో వ్యభిచారం చేయించడం మొదలెట్టింది. అలా రాజకీయ నేతల దగ్గరికి కూతుర్ని పంపుతూ అప్పట్లో ఒక రాత్రికి 1.5 lakh తీసుకునేదనే టాక్ కూడా ఉండేది. ఇక అలా రోజు రోజుకి కస్టమర్లు ఎక్కువ అవడంతో ఈసీఆర్ బీచ్ లో ఒక గెస్ట్ హౌస్ ని రెంట్కి తీసుకొని అక్కడికే రాజకీయ నేతల్ని వ్యాపారవేత్తల్ని రప్పించుకుంటూ తన వ్యాపారాన్ని కొనసాగించేది. ఇది మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చే అప్కమింగ్ హీరోయిన్స్ కి మరియు క్యారెక్టర్ ఆర్టిస్టులకి డబ్బు ఆశని చూపించి తమ గెస్ట్ హౌస్ కి రప్పించుకొని బిజినెస్ ని పెద్దగా చేయడం మొదలెట్టింది. ఇక అలా హీరోయిన్ గా ఉన్నప్పుడు అంతలా సంపాదించలేని వినీత ఈ దందా వల్ల అతి తక్కువ సమయంలోనే బంగ్లా, కార్లు, ల్యాండ్స్ అని తీసుకోవడంతో తన తోటి సినిమా హీరోయిన్లు తట్టుకోలేకపోయారు. ఎలాగైనా ఈమెను ఇరికించాలని 2003లో పోలీసులకి ఈమె చేస్తున్న వ్యభిచారంపై ఇన్ఫార్మ్ చేయగా వనిత ఫామ్ హౌస్ మీద పోలీసులు రైడ్ చేసి వనిత మరియు ఆమె తల్లితో పాటు మరో 3 రాజకీయ నేతల్ని అరెస్ట్ చేసి అక్కడున్న డబ్బుని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరుసటి రోజే ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అయింది. అయినా తనకున్న రాజకీయ పలుకుబడితో వనిత అరెస్ట్ అయిన నెక్స్ట్ డేనే రిలీజ్ అయింది. ఇక అప్పటి నుండి వ్యభిచారం చేస్తూ 5-6 సార్లు పట్టుబడిన తన బిజినెస్ లో ఇదంతా కామనే కాబట్టి అంతలా పట్టించుకునేది కాదు. అలా 47 ఏళ్లున్న వనిత ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుందని చెప్పొచ్చు.